ఈరోజు మన జాతి బిడ్డ దొడ్డి కొమరయ్య గారి జయంతి. చాలామంది ఏదో జయంతి అంటారు, దండేసిపోతారు, కానీ ఆయన చరిత్ర కూడా తెలియదు. ఆయన మన కురువల గురించో యాదవుల గురించో చనిపోలే, తెలంగాణ జాతి గురించి చనిపోయాడు, తెలంగాణ రైతుల గురించి చనిపోయాడు. తొలి అమరుడు, తెలంగాణ సాయుధ పోరాటం. ఆయన సామాన్య గొర్రెల కాపరైన, గొర్రెలు కాసుకునేటువంటి చిన్న గొర్రెల కాపరి. కానీ ఆయనకు మాకు భూమి ఎందుకు ఉండొద్దు, మేము ఎందుకు గరీబుగా ఉండాలి, ఈ ఊర్లో ఒక్కరే దున్నుకొని బతకాలనా, మేము దున్నిన పంటను ఎందుకు ఎత్తుకపోవాలి. ఆ రోజు ఒక దొర, ఆ ఊర్లో ఒక దొర ఎవరిని పంటలు పండించేది కాదు, దౌర్జన్యంగా పండిన పంటను ఎత్తుకొని పోయేటువంటి దొర. మరి ఆ దొరకు వ్యతిరేకంగా చాకల ఐలమ్మ పోరాటం చేసింది. ఆ ఐలమ్మ తర్వాత ఆ పోరాటాన్ని తీసుకున్నది దొడ్డి కొమరయ్య. దొరలకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తొలి అమరుడు, సాయుధ పోరాటం చేసినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు. ఇలా భూమి అందరికి కావాలి, అందరం బతకాలి, భూమి అందరికి ఉండాలి అని చెప్పి కొట్లాడిన వ్యక్తి ఇలా ఏమైపోయిందంటే కేవలం మన కురువల్లో మాత్రమే చేస్తున్నాం. తర్వాయి పాపాలంటే గౌడ్లు మాత్రమే చేయాలి, అంబేద్కర్ అంటే ఎస్సీలు మాత్రమే చేయాలి అనే అనవాయితీ అయిపోయింది. కానీ వాళ్ళు మనందరి గురించి ప్రాణాలు అర్పించారు. ఇలా వాళ్ళు ప్రాణాలు అర్పించినందుకే ఇలా మనం బతుకుతున్నాం, భూమి దున్నుకుంటున్నాం. లేకపోతే భూమి దున్నుకునే పరిస్థితి కూడా లేదు. ఇలా ఈ తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు పుట్టింది, తర్వాత నక్సలైట్ పోరాటం పుట్టింది, ఎన్నో పోరాటాలు పుట్టినాయి. కానీ ప్రజలలో మార్పు రాలేదు. ఎందుకంటే అమ్ముడుపోయే నాయకత్వం ఉన్నంత వరకు ఈ సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుపడరు. ఈరోజు చాలామంది రైతులు అనగానే రెడ్డిలే మొత్తం అనుకోవద్దు, వాళ్ళ పేదవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది 2% మాత్రమే ధనికులు, బ్రాహ్మణులు కూడా పేదవాళ్ళు ఉన్నారు, వైశ్యుల పేదవాళ్ళు ఉన్నారు. కానీ ధనవంతులే మొత్తం తీసుకుపోతున్నారు, ధనవంతులే. ఇంతకుముందు చెప్పినట్లు ఇలా ఒక్క మెడికల్ కాలేజ్ లేదన్నారు, ఒక్క యూనివర్సిటీ లేదన్నారు, ఒక్క కాంట్రాక్ట్ లేదు. లాస్ట్కు 9.5 లక్షల కోట్లు బ్యాంకును ఎగ్గొడితే ఆ ఎగ్గొట్టిన దాన్ని కూడా ఎవరు వీళ్ళకి ఎదిగిన నాయకత్వాన్ని కొనుక్కోవడం, ఎదిగిన నాయకత్వాన్ని చూపించడం. తర్వాత చాలామంది ఉంటారు వాళ్ళు, కనుక అట్లా చేయడం వలన ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు పోరాటం చేసి చచ్చిపోయినా కూడా ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం ఎంతోమంది చనిపోయినా లాస్ట్కి మనం అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అన్నిటికన్నా సామాజిక న్యాయం అనేది చాలా గొప్పది. ఇలా అందరూ ఎందుకు కూర్చున్నారు వేదిక మీద, ఒక రాజకీయ పదవి ఉన్నందుకే వాళ్ళకి గౌరవం దక్కింది, ఒక పదవి ఉన్నందుకే. ఆ పదవి లేకపోతే గౌరవం లేదు. నువ్వు డబ్బున్న వాళ్ళు మస్తున్నాడు, చాలామంది ఎవరికి గౌరవం ఉండదు. ప్రజల గురించి, ప్రజాప్రతినిధులకు ఉన్న వాళ్ళకే గౌరవం ఉంటుంది. ప్రతి అధికారి వాళ్ళు చెప్పిన మాటనే వింటారు. అంటే కీ అక్కడ మాస్టర్ కీ అనేది అక్కడ ఉంది, పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని. కనుక ఆ దిశగా అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసికట్టుగా ఉండండి. కొట్లాటలు, పంచాయతీలు అవసరం లేదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్నీ మర్చిపోవాలా. పెద్ద నాయకులకు ఎవరికి ఉండదు పంచాయతీలు. మీరు ఎందుకు కింద కొట్లాడుకొని ఎందుకు అనవసరమైనటువంటి ఇది అవుతారు. అందరూ కలిసిపోతారు. ఎవరు ఏ పార్టీలో శాశ్వతం కాదు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరు ఎక్కడ ఉండరో ఏది చేసేదో తెలియదు. ఉట్టిటే మీరు మాట్లాడుకునేది నాయకత్వం ప్రజలు కోరుకుంటారు, కోరుకున్న వాళ్ళకు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. మంచిగా అనిపించిన వాళ్ళకి వేస్తారు, ఖచ్చితంగా కూడా గెలిపిస్తారు. అది మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది, మళ్ళీ రకరకాలుగా మార్పులు ఉంటాయి ఎవరికైనా కానీ కింద మీరు ఊళ్ళో, గ్రామాల్లో ఇలా అందరూ రావాలా. అందరూ వచ్చి అందరూ ఈ దొడ్డి కొమరయ్య గారు అందరూ వాడిగా చేయాలి. జయంతి వర్ధంతో వచ్చినప్పుడు కురువలు ఇవ్వలేని కురువల గురించి కొట్లాడలే, మన గురించి కొట్లాడిన ఆయన, మన గురించి ప్రాణాలు అర్పించారు ఆయన, మన జాతి గురించి ప్రాణాలు అర్పించారు. కనుక ఈ మహనీయులు ఎవరైనా కానీ అందరూ పోయి అక్కడ చేసేటట్లు మనం ప్రయత్నం చేయాలి. రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశగా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆ దిశగా ఎవరు ముందంజ చేస్తారో, ఎవరు ముందుంటారో వాళ్ళు సమన్వయంతో ముందుకు పోవాలి. ఒక బలవంతుడు ఉంటే మరి ఇంకొక బలవంతుడు, ఇద్దరు ఉంటే ఒకరిని బలహీనం చేయడానికి మళ్ళీ చేస్తారు, ఏ పార్టీలో అయినా కానీ. కనుక అట్లా ఆ పార్టీలో ఎవరు అవకాశం ఉన్నా, ఒక పార్టీలో అవకాశం ఉంటే అందరు కలిసారే నాకు అవకాశం ఉంది మీరు సాయం చేయండి, ఒకరికొకరు పరస్పర సహకారంతో ఎదగడానికి మీరు ప్రయత్నం చేయండి. మా వంతు మేము మీకు అందరికీ సాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని మరి మీ అందరు కూడా తెలియజేస్తూ, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, గతంలో ఉన్న పరిస్థితులు పేదరికంలో ఉండే మన గొల్ల కూర్మలు, గుడ్ల పొడితే, అడవుల పొడితే, చెట్ల పొడితే సంవత్సరాల తరబడి జీవాలను పెంచుకుంటూ వాటి ద్వారా జీవనాన్ని కొనసాగించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు కూడా మంచి చదువులు చెప్పించాలి. వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే
జ్ఞానం అనేది మనందరి ఇళ్లలో కూడా రావాలి. ఇదే అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిబా పూలే గారు మనకు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ వస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎన్ని రోజులు కూడా నిర్లక్ష్యం చేసినాం. కానీ ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తూ ఉంది. ప్రతి ఒక్క తల్లి కూడా నా పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలి, ఎంత దూరమైనా సరే హాస్టల్లో పెట్టుకోవాలి, మేము కష్టపడైనా సరే వ్యవసాయం చేసో కూలీనాలి చేసో మా పిల్లలకు గొప్ప చదువులు చదివించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు మొగ్గతొడుగుతూ ఉంది. మనం తెలంగాణ తెచ్చుకున్నదే విద్య, ఉపాధి. ఇది ఒక ప్రధానమైన భాగం. నీళ్లు నిధులు ఎంత బాగా ముఖ్యమో అలాగే మన పిల్లలకు విద్య, దాని తర్వాత ఉపాధి రావాలని చెప్పి ఆ రోజు అందరం కూడా కొట్లాడినాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న యువకులకు కూడా నేను చెప్తా ఉన్నా, పెద్ద మనుషులకు చెప్తా ఉన్నా, మీరు విద్య మీద ఫోకస్ చేయించండి. గ్రామంలో లైబ్రరీలు ఏర్పాటు చేయించండి. ఇప్పుడు ఏదైతే కమ్యూనిటీ హాల్స్ వస్తున్నాయో అక్కడ డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ పెట్టియండి. చదువుకున్న పిల్లలు వాళ్ళ తమ్ముళ్లకు చెల్లెళ్లకు సాయంత్రం పూట చదువు చెప్పి పాఠాలు చెప్పే కార్యక్రమం మనం చేసుకోవాలి. పిల్లలకు బళ్ళో చెప్పే పాఠాలతోటే వాళ్ళకు మొత్తం కూడా అర్థం కాదు. ఇంటి దగ్గర కూడా వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో యువకులు ముందుకు రావాలి, వాళ్ళకి ఉచితంగా ట్యూషన్స్ చెప్పియాలి. వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి గ్రామంలో ఇంత పెద్ద మనుషులందరూ కూడా వచ్చి ఇక్కడ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. అట్లనే ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎదిరే గ్రామం ఎంతో కోల్పోయింది, కొన్ని భూములు కోల్పోయిండ్రు. వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వాల మీద ఉన్నది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా వాళ్ళకు తగు విధంగా న్యాయం చేస్తాం. వాళ్ళ పిల్లలకు అత్యధికంగా ఉద్యోగాలు వచ్చేటట్టుగా కంపెనీలతోటి మాట్లాడతాం. మీరు మన పిల్లల్ని మంచిగా చదివించండి. వాళ్లకు వీలైనంత వరకు మహబూబ్ నగర్లోనే ఏదో రకంగా ఉపాధి కల్పించే అవకాశాలను మా ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మీ గ్రామంలో చేసుకున్నారు, చాలా సంతోషం. ఇంతకుముందు మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్ల వరకే మనం రాజకీయాలు చేద్దాం. నా వరకు నేను మనసా వాచా కర్మ అదే నమ్ముతా. గతంలో కూడా అదే చేసిన, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేస్తా ఉన్నా. కక్షలు కార్పణ్యాలు గ్రామాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం మనం చెప్తే అది వాళ్ళకు అర్థం కాని వయసులో దాన్నే వృత్తిగా తీసుకొని జీవితాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎలక్షన్లు 15 రోజులే రాజకీయాలు, దాని తర్వాత అందరు కలిసి గ్రామాభివృద్ధి కోసం రండి నా దగ్గరికి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మీరు ఎదిర ముద్దు బిడ్డలు, మహబూబ్ నగర్ ముద్దు బిడ్డలు, మీరంతా తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డలు. కాబట్టి అందరం ఒక కుటుంబం లాగా ఉండాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన పిల్లలకు మంచి చదువులు చెప్పియాలి, మంచి పాఠశాలలు కట్టియాలి, మంచి యూనివర్సిటీలు మన ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావాలి. ఇవన్నీ చేయాలంటే గ్రామాల్లో ఐకమత్యంగా ఉండాలి. కులాల పేరు మీద విభజన సృష్టించొద్దు. హక్కుల కోసం పోరాటం ఎంత ముఖ్యమో గ్రామం అంతా కుటుంబంలాగా కలిసి సమిష్టిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి గ్రామ అభివృద్ధి కమిటీలను వేసుకోండి. దాంట్లో అన్ని వర్గాల అన్ని కులాల ప్రజలను యువకులను దాంట్లో పెట్టుకోండి. ఉమ్మడిగా మన గ్రామానికి ఏమేం కావాలనో, మీరేం చేస్తారు, మేమేం చేయాలి, మమ్మల్ని ఏం చేయమంటారు, ప్రభుత్వం నుంచి ఏం కావాలి, ఇవన్నీ కూడా ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఒక్కొక్కటిగా మనం దాన్ని పూర్తి చేసుకుందాం. మన ఎదిర గ్రామం మా అందరికీ బాధ్యత ఉంది, మీ గ్రామాన్ని అభివృద్ధి చేయనీకే. ఆ బాధ్యతకు మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శతకోటి ప్రణామాలు. జై తెలంగాణ, జై హింద్.